'కత్తందుకో జానకి' అనగానే మనకొక ఫేమస్ స్టార్ అయితే గుర్తొస్తారనమాట. మూవీ స్టార్. మరి ఆయన ఎవరో గాదు. 'రెబెల్ స్టార్' కృష్ణంరాజు గారు. మరి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న 'ప్రభాస్' గారికి స్వయాన పెదనాన్నగారనమాట. మరి ఆయన సినీ జీవితం గురించే మనకు తెలుసు. రాజకీయ జీవితము, అలాగే ఫ్యామిలీ లైఫ్ అవన్నీ గూడా ఏంటి అనేది మాత్రం కొంచెం క్లియర్ కట్‌గా తెలుసుకోవడానికైతే ట్రై చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకెళ్ళిపోదాం పదండి. కృష్ణంరాజు గారి పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఈయన 1940 జనవరి 20న జన్మించారు. ఎక్కడ అంటే మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో అనమాట. మనకి ఈయన ఓన్లీ హీరోగా లేదు అంటే రాజకీయంగానే తెలుసు. అంతేకాకుండా ఈయన జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. అలాగే ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే ఈయన భార్య పేరు శ్యామలాదేవి గారు, అలాగే పిల్లలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు. కృష్ణంరాజు గారి తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు గారి కుమారుడే మన ప్రభాస్ గారు అనమాట. అలాగే తెలుగునాట క్షత్రియ రాజుల వంశస్థులు, విజయనగర సామ్రాజ్యం వాసులు కృష్ణంరాజు గారు. సో తెలుసు కదా విజయనగర సామ్రాజ్యం. సో తర్వాత వారసులుగా అయితే మన కృష్ణంరాజు గారు ఉన్నారనమాట. క్షత్రియులు అదేనండి రాజులు. అలాగే ఈయన రాజులు అవటం చేత సినిమాల ద్వారానే సంపాదించడం కాదండి, ఈయనకి తరతరాల ఆస్తి కూడా ఉంది. సో సినిమాల ద్వారానే ఎంత సంపాదించారు, రాజకీయం ద్వారానే సంపాదించారు అనేది మాత్రం రాంగ్ అనమాట. ఎప్పటి నుంచో వీళ్ళు రాజులు. కాకపోతే ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఈయనకి సినిమాల్లో నటించడం అనేది అంటారు కదా ప్యాషన్ అని చెప్పి. సో అలా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందువల్ల చిత్రాల్లో నటించడానికి వెళ్ళారు. మరి అసలు కృష్ణంరాజు గారి సినీ ప్రయాణం ఎలా మొదలైంది అంటే, కృష్ణకుమారితో కలిసి కోటయ్య ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించిన చిలకా గోరింక చిత్రంలో 1966లో కృష్ణంరాజు గారు తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత కృష్ణంరాజు గారు ఎన్టీ రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణావతారం 1967లో నటించారు. 68లో నేనంటే నేనే చిత్రంలో కృష్ణంరాజు గారు నటించారు. ప్రతినాయకుడి పాత్రలు పోషించడానికి కృష్ణంరాజు గారు ఇష్టపడేవారు కాదు. అయితే ఇతర నటుల సలహాలతో ప్రతినాయక పాత్రలను పోషించేవాడు. కృష్ణంరాజు గారు నందమూరి తారక రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారులతో కలిసి చాలా సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు గారు చాలామంది నటీమణుల సరసన నటించారు. కృష్ణకుమారి, రాజసులోచన, జమున, కాంచనాలతో అనేక చిత్రాల్లో నటించారు. తరువాత కృష్ణంరాజు గారు యశ్ చోప్రా 1965 చిత్రం వక్త్ సినిమాకు తెలుగు రీమేక్ అయిన భలే అబ్బాయిలులో నటించారు. కృష్ణంరాజు గారు బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, మళ్ళీ పెళ్ళి, జై జవాన్ వంటి సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు గారు అమ్మ కోసంలో బాలీవుడ్ నటి రేఖ సరసన నటించారు. ఇది రేఖ నటిగా మొదటి చిత్రం. తర్వాత కృష్ణంరాజు గారు అనురాధ, భాగ్యవంతుడు, బంగారు తల్లి వంటి చిత్రాల్లో నటించారు. ఈ 2 సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. తరువాత కృష్ణంరాజు గారు మహమ్మద్ బిన్ తుగ్లక్ వంటి చిత్రాల్లో ఇస్లామిక్ పండితుడు ఇబ్న్ బటూతా పాత్రను పోషించాడు. రాజ్మహల్, హంతకులు, దేవాంతకులు రాజసులోచన సరసన నటించారు. మానవుడు దానవుడు కృష్ణకుమారి సరసన నటించారు. నీతి అండ్ కాంచన సరసన నటించారు. వింత దంపతులు జమున సరసన నటించారు. తర్వాత కృష్ణంరాజు గారు బడిపంతులు, బాలమిత్రుల కథ, జీవన తరంగాలు, కన్న కొడుకు వంటి సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు గారు చాలా సినిమాల్లో కథానాయకుడిగా, సహాయ నటుడిగా నటించారు. కృష్ణంరాజు గారు దాసర్ నారాయణరావు గారి దర్శకత్వంలో మొదటిసారిగా బంట్రోతు బారిలో నటించారు. తర్వాత కృష్ణంరాజు గారు వి మధుసూదన్ రావు గారి దర్శకత్వం వహించిన సినిమాలో నటించారు. కృష్ణంరాజు గారు సొంతగా గోపీకృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తర్వాత జమున, కాంచన, లక్ష్మి సరసన నటించారు. పరివర్తన, జమున సరసన, భారతి, ఇద్దరు ఇద్దరే, యవ్వనం కాటేసింది లాంటి సినిమాల్లో నటించారు. తర్వాత కృష్ణంరాజు గారు బాపు దర్శకత్వం వహించిన భక్త కన్నప్పలో నటించారు. ఇది ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. తర్వాత కృష్ణంరాజు గారు క్రైమ్ సినిమా మంచికి మరో పేరులో నటించారు. ఆ తర్వాత కృష్ణంరాజు గారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన కురుక్షేత్రం సినిమాలో కర్ణుడి పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణంరాజు గారు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అమరదీపం చిత్రంలో నటించారు. ఈ సినిమా రాజుగారికి 1977 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డును, అలాగే నంది అవార్డును సంపాదించి పెట్టింది. ఆ తర్వాత కృష్ణంరాజు గారు జీవన తీరాలు, మనుషులు చేసిన దొంగలు, సతీ సావిత్రి వంటి చిత్రాల్లో నటించారు.
ఆ తర్వాత రాజుగారు కటకటాల రుద్రయ్యలో నటించారు. 18 లక్షలతో తీసిన ఈ సినిమా 75 లక్షలు రాబట్టింది. ఆ తర్వాత కృష్ణరాజు గారు జయకృష్ణ నిర్మించిన మన ఊరి పాండవుల చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1978 సంవత్సరానికి గాను ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర అవార్డును పొందింది. కృష్ణరాజు గారు జయకృష్ణతో కలిసి అవార్డును పంచుకున్నారు. కృష్ణరాజు గారు నటించిన కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు 10 రోజుల గ్యాప్లో విడుదలై బ్లాక్ బాస్టర్గా నిలిచాయి. జేమ్స్ బాండ్ సినిమాలో కృష్ణరాజు గారు గూఢచారి పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు రంగూన్ రౌడీ, శ్రీ వినాయక విజయము చిత్రాల్లో శివుని పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శివమెత్తిన సత్యం, కళ్యాణ్ చక్రవర్తి, అల్లుడు పట్టిన భరతం వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు సీతారాములు, బెబ్బులి, ప్రేమ తరంగాలు లాంటి సినిమాల్లో నటించారు. 1981లో రాజుగారు కె బాలచంద్ర గారి దర్శకత్వం వహించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో రాజుగారు ఎద్దనపూడి సులోచన రాణి నవల ఆధారంగా నిర్మించిన అగ్నిపోల్లో నటించారు. ఆ తర్వాత రాజుగారు పులిబిడ్డ, టాక్సీ డ్రైవర్, రగిలే జ్వాల, గువ్వల జంట, రామలక్ష్మణులు, మధుర స్వప్నం, తల్లి కొడుకుల అనుబంధం, నిప్పుతో చెలగాటం, గోల్కొండ అబ్బులు, విమర్శకుడు సినిమాల్లో నటించారు. 1984లో కృష్ణరాజు గారు యుద్ధం, సర్దార్, బాబులగాడి దెబ్బ, కొండవీటి నాగులు, ఎస్పీ భయంకర్ సినిమాల్లో నటించారు. తర్వాత రాజుగారు బొబ్బిలి బ్రహ్మాండంలో నటించారు. ఈ సినిమా ఆయనకి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ నటుడిగా నంది అవార్డును సంపాదించి పెట్టాయి. కృష్ణరాజు గారు 1986లో దిలీప్ కుమార్ జితేందర్తో కలిసి ఈ సినిమాను హిందీలో ధర్మ అధికారిగా రీమేక్ చేశారు. ఆ తర్వాత రాజుగారు రారాజు, భారతంలో శంకారావం, రౌడీ, బందీ తిరుగుబాటు, అగ్గిరాజు, బుల్లెట్టు, ఉక్కు మనిషి, రావణ బ్రహ్మ, నేటి యుగధర్మం, ఉగ్ర నరసింహం వంటి చిత్రాల్లో నటించారు. 1986లో కృష్ణరాజు గారు తాండ్రపాపారాయుడులో తాండ్రపాపారాయుడు పాత్రను పోషించి 1986లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును పొందారు. ఈ సినిమా 11వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. తరువాత కృష్ణరాజు గారు సర్దార్ ధర్మన్న, మరణశాసనం వంటి చిత్రాల్లో నటించారు. ఇది ఆయనకి 1987 సంవత్సరానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టింది. 1987లో కృష్ణరాజు గారు బ్రహ్మనాయుడు, విశ్వనాథ నాయకుడు, కృష్ణదేవరాయల పాత్రలో నటించారు. ఆ తర్వాత రాజుగారు మరణహోమం, కిరాయి దాదా, మా ఇంటి మహారాజు, అంతిమ తీర్పు, పృథ్వీరాజ్, ప్రచండ భారతం, ధర్మతేజ, ప్రాణ స్నేహితులు, సింహస్వప్నం, రామచంద్రుడు, భగవాన్, టూ టౌన్ రౌడీ, యమధర్మరాజు వంటి చిత్రాల్లో నటించారు. 1991లో కృష్ణరాజు గారు విధాత, బావా బావమరిది, జైలర్ గారి అబ్బాయి, అందరూ అందరే, గ్యాంగ్ మాస్టర్ సినిమాల్లో నటించారు. 1994లో కృష్ణరాజు గారు పల్నాటి పౌరుషంలో నటించారు. అండ్ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తర్వాత కృష్ణరాజు గారు రిక్షా రుద్రయ్య, సింహగర్జన, నాయుడు గారి కుటుంబం, తాత మనవడు, కుటుంబ గౌరవం, మా నాన్నకు పెళ్లి సినిమాల్లో నటించారు. 1997లో కృష్ణరాజు గారు కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించారు. హాయ్ బెంగళూరు, సింహద మారి అనే 2 కన్నడ చిత్రాల్లో నటించారు. తర్వాత రాజుగారు సుల్తాన్, వంశోద్ధారకుడు, నీకు నేను నాకు నువ్వు సినిమాల్లో నటించారు. కృష్ణరాజు గారు ప్రభాస్ గారితో కలిసి బిర్లా చిత్రంలో నటించారు. ప్రభాస్ గారితో మొదటిసారి నటించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు తకిట తకిట, రెబల్ చిత్రాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు చండి, ఎవడే సుబ్రహ్మణ్యం చారిత్మక చిత్రం రుద్రమదేవిలో నటించారు. ఇందులో కృష్ణరాజు గారు రుద్రమదేవి తండ్రి అయిన గణపతి దేవుడి పాత్రను పోషించారు. ఇక కృష్ణరాజు గారి చివరి చిత్రం రాధేశ్యామ్ 2022లో రిలీజ్ అయింది. ఇందులో ఆయన పరమహంస పాత్రను పోషించారు. ఇన్ని సినిమాలు నటించినప్పటికీ, ఇంత సక్సెస్ని సాధించినప్పటికీ కూడా ఆయన రాజకీయ రంగంలోనూ ప్రవేశించారనమాట. మరి అది ఎలా జరిగింది ఏంటి అంటే గనక, కృష్ణరాజు గారు మొదట కాంగ్రెస్ పార్టీలో 1991లో జాయిన్ అయ్యారు. అదే ఏడాది నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు గారి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది కాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యారు. 1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. 1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది కేంద్రంలో వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో 2000 సంవత్సరం సెప్టెంబర్ 30న
2001 జూలై 22 వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయక మంత్రిగా, 2021 జూలై 1 నుండి 2003 జనవరి 29 వరకు వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుండి 24 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ అదే స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జేకొండి వెంకట హరిరామ జోగయ్య చేతిలో పరాజయం పొందారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి గారి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. కృష్ణరాజు గారు 2009లో రాజమండ్రి నుండి పీఆర్పీ పార్టీ నుండి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయి అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ 2014లో తిరిగి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇలా ఎన్నో జయాలు అపజయాలు చూసిన మన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు అనారోగ్య కారణంగా 2022 సెప్టెంబర్ 11వ తారీఖున ఆయన తుది శ్వాసను విడిచారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.